రకరకాల విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి సన్మానం చేయడం ఆయనకు అలవాటు. ఇవాళ మనకి సినిమాకి అదృష్టం ఏంటంటే అతను తీసిన సినిమా మీద ఒక పుస్తకం ఆవిష్కరిస్తూ దానికే ఇదే సన్మానం ఎందుకంటే సినిమాకే సన్మానం చేస్తున్నాడు ఇవాళ అతను పుట్టినరోజున. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన సన్మానం భరణి, ఈ పుట్టినరోజు నువ్వు గుర్తుపెట్టుకో. అంటే మిథునం తీసినందుకు జనం గుర్తుపెట్టుకున్నారు నిన్ను. ఈ పుట్టినరోజు నిజంగా నువ్వు గుర్తుపెట్టుకో. ఇంతమంది ఆశీస్సులు నీకున్నాయి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను ఇందాక ఒక చురక వేసాడు ఏంటంటే రైటర్స్కి పావలా బేడ ఇచ్చే రోజుల్లో మేము ఇదని. ఓకే, మేము పేరు తెచ్చాం, కానీ ఇవాళ రోజున ఏమైందంటే నిజంగానే రచయిత పరిస్థితి చాలా దీనంగా ఉంది. అంటే టైటిల్స్ ఎండ్ కార్డు ఒకటి వస్తుంటుంది, రచనా సహకారం వెళ్తుంటాయి పేర్లు. అంటే ఆ రచయిత బతుకట్టు అయిపోయింది. ఆఖరికి అది ఎవడో చూడడం తెలిసి వాళ్ళకి ఆ కార్డు ఎవడో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఏ రచయిత అయినా ఇవాళ ఏం చేస్తున్నాయంటే దర్శకుడు అవ్వాలని. ఇందాక తను చమత్కారంగా అన్నాడు, నాకు తప్పక నేను దర్శకుడు అయ్యానని. కానీ భరణి, నువ్వు ఎలాగూ ఇంత పేరు ప్రకాశం అయితే 3 పైసలు 5 పైసలు దక్షిణ వచ్చేది. అట్లాంటి ఒక 15 కథలు సాయంకాలం 4 నుంచి 7 లోపే చదివేసి వచ్చి 45 పైసలు రాగానే మరి కథ మీద